హాయ్, మన ముందు క్లాస్లో బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాల గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ క్లాస్లో ఆర్థిక విధానాల్లో మరొక భాగం ఏంటంటే భూమి శిస్తు విధానాల గురించి చెప్పుకుంటామండి. భూమి శిస్తు విధానాలు. అయితే చూడండి, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో 3 రకాల భూమి శిస్తు విధానాలను ప్రవేశపెట్టారండి. ఒకటి జమీందారీ పద్ధతి, 2 రైతువారీ పద్ధతి, 3 మహల్వారీ పద్ధతి. ఇప్పుడు ఈ 3 పద్ధతుల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మీకు ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళు భూమి శిస్తు పైన ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారు అంటే మీకు ఆల్రెడీ ముందు టాపిక్లో చెప్పాను. వాళ్ళు మొదట సామ్రాజ్య విస్తరణ అంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేయాలంటే వాళ్ళకి డబ్బులు అవసరం. ఆ డబ్బులు అవసరం కాబట్టి దాని నిమిత్తం ఏం చేశారు, భూమి శిస్తుని జమీందారీ పద్ధతి కానివ్వండి, రైతువారీ పద్ధతి కానివ్వండి, మహల్వారీ పద్ధతి కానివ్వండి, ఈ 3 పద్ధతులను ప్రవేశపెట్టారని చెప్పి ముందు క్లాస్లో చెప్పాను. అయితే భూమి శిస్తు పైన ఎందుకు చేయాలంటే భారతదేశంలో ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి సెక్టర్ ఏదంటే వ్యవసాయ రంగమే. కాబట్టి వాళ్ళు ఈ వ్యవసాయంలో కొత్త కొత్త విధానాలు తీసుకొస్తే తప్ప మనకు కావాల్సిన ఆదాయం రాదు అని చెప్పి మొదటిగా భూమి శిస్తులో వాళ్ళు సంస్కరణలు చేయడం జరిగింది. ఎందుకని అనాదిగా అంటే పురాతన కాలం నుంచి కూడా మన భారతదేశం ఏంద్రా అంటే వ్యవసాయ ఆధారిత దేశం. ఎందుకంటే మన భారతదేశంలో జాతీయ ఆదాయం సంబంధించినటువంటి వాటా కూడా ఎక్కువ దేని నుంచి వచ్చేది, వ్యవసాయ రంగం నుంచి వచ్చేది. అది మనం ప్రాథమిక రంగంగా చెప్పుకునేవాళ్ళం. అంటే అందువల్ల ఏమయ్యేదంటే వ్యవసాయం మీదే రాజులు కానివ్వండి, జమీందారులు కానివ్వండి, రైతులు కానివ్వండి, వీళ్ళందరూ దేని మీద ఆధారపడతారంటే ఈ వ్యవసాయం మీద ఆధారపడతారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ చేశారు, వ్యవసాయ రంగం మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అందుకనే దానిలో కొన్ని కొత్త మార్పులు లేదా సంస్కరణలు చేయడం జరిగిందండి. ఆ సంస్కరణలో భాగంగానే ఈ 3 పద్ధతులు. అయితే 3 పద్ధతులు ఎలా వచ్చాయి, వాటి యొక్క విధి విధానాలు ఏంటనేది చెప్పుకుందాం. అయితే ఫస్ట్ జమీందారీ విధానం అనేది చెప్పుకుందాము. అయితే జమీందారీ విధానం ఏ విధంగా వచ్చిందనేటువంటి విషయం ప్రస్తావిద్దాం. నార్మల్గా 1764లో బక్సార్ యుద్ధం జరిగిందండి. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. ఎవరెవరికి, మన భారతీయ రాజులకి అలాగే బ్రిటిష్ వాళ్ళకి మధ్య బక్సార్ యుద్ధం జరిగింది. దీని తర్వాత 1765లో అలహాబాద్ సంధి జరిగింది. అలహాబాద్ సంధి. ఈ సంధి ప్రకారం ఏంది, బెంగాల్లో దివానీ హక్కులు సంపాదించారండి. దివానీ హక్కులు అంటాం. మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం II భూమి శిస్తుని వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని 1765 అలహాబాద్ సంధి ప్రకారం బ్రిటిష్ వారికి ఇచ్చారు. వాటిని దివానీ హక్కులు అంటాం. దీని పరంగా ఏం చేశారు, బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. అయితే 1772లో వారన్ హేస్టింగ్స్ వస్తాడండి. వారన్ హేస్టింగ్స్ వస్తాడు. ఈ వారన్ హేస్టింగ్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో సంవత్సరానికి ఒకసారి పన్ను చెల్లించే విధంగా వేలంపాట పద్ధతిని పెడతాడు. అంటే అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాల పొలం ఉందనుకోండి, వ్యవసాయం ఉందనుకోండి, దాని అంతటికీ పాట పెడతాడు. ఎవడైతే ఎక్కువ పాడుకుంటాడో వాడు ఆ పాడినంతా కట్టేసి ఆ పొలం అంతా కలెక్షన్ వాడు చేసుకోవచ్చు అనమాట. సో అలా వీడి సంవత్సరానికి ఒకసారి వేలం వేసే పద్ధతిని వారన్ హేస్టింగ్స్ తీసుకొస్తాడు. అయితే ఈ సంవత్సరానికి ఒకసారి వేలం వేసే పద్ధతి అనేది బ్రిటిష్ ఖజానాకి పెద్దగా ఆదాయం చేకూర్చదు. కారణం ఏంది, ఒక పంట ఈ సంవత్సరం పండినట్టుగా నెక్స్ట్ ఇయర్ పండదు, నెక్స్ట్ ఇయర్ పండినట్టుగా ఆ తర్వాత ఇయర్ పండదు. కాబట్టి పాడే వ్యక్తులు ఏం చేస్తారు, ముందు సంవత్సరం పాడినంత ఎక్కువగా తర్వాత ఎవరు పాడరండి, వేలంపాటికి వెళ్ళరు. కాబట్టి దానివల్ల ఏమైంది, బ్రిటిష్ ఖజానా అనుకున్నంత ఆదాయం వచ్చేది కాదు. దాంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఏమనుకుందంటే మనకి మంచి ఆదాయం వచ్చేటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఒక స్థిరమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టండి అని చెప్పి ఒక కమిటీని పంపిస్తుంది. తెలుసుకోండి అని. ఎవరు అధ్యక్షతన, సర్ జాన్ షోర్. ఎప్పుడు, 1782లో. ఎందుకని, ఈ 1772లో వారన్ హేస్టింగ్స్ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి సంవత్సర వేలంపాట పద్ధతి అనేది పెద్దగా లాభించలేదు వాళ్ళకి. దాంతో ఏదైనా ఒక మంచి పద్ధతి ఉంటే చూడు, అది తెలుసుకుని మనకి అనాలిసిస్ చేసి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి సర్ జాన్ షోర్ అనేటువంటి వ్యక్తిని భారతదేశం పంపించింది.
అతను 1782లో భారతదేశం వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ స్టడీ చేసి ఏం చేస్తాడంటే 1789లో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక రిపోర్ట్ని ఇస్తాడు. తన రిపోర్ట్ని ఇవ్వడం జరుగుద్ది, నివేదికని ఇవ్వడం జరుగుద్ది. అయితే ఈ సందర్భానికి భారతదేశంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే కార్న్ వాలిస్ ఏం చేస్తాడు, ఈ 1789లో వీడిచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని బ్రిటన్ తరహాలో అంటే బ్రిటన్లో ఏ విధంగా అయితే ఉందో ఆ సిస్టము ఇక్కడ కూడా అమలు చేస్తే సక్సెస్ అవుద్దని చెప్పి ఈ నివేదికను బేస్ చేసుకొని ఏం చేశాడు, ఈ జమీందారీ విధానాన్ని 1790లో ప్రవేశపెడతాడు. కానీ అది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1793లో అమల్లోకి రావడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఏ ప్రాంతాలు అంటే బెంగాల్, అలాగే బీహార్, అలాగే ఒరిస్సా, తర్వాత ఉత్తర సర్కారులు. చూడండి, ఒక మంచి కొత్త విధానాన్ని కనిపెట్టమని చెప్పి పంపిస్తే సర్జాన్ షోర్ 1782లో వచ్చి అనాలిసిస్ చేసి 1789లో ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కార్న్ వాలిస్. అందుకనే ఈ జమీందారీ పద్ధతిని తీసుకొచ్చాడండి. అయితే జమీందారీ పద్ధతి బ్రిటన్లో కూడా ఉందండి. ఈ బ్రిటన్లో ఉన్నటువంటి పద్ధతిని ఇక్కడ ప్రవేశపెడదాం అనుకుంటారు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. ఆ తర్వాత మనం చర్చిద్దామండి. అయితే దీన్ని 1790లో దీన్ని ప్రవేశపెడతాడు, కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1793లో. అయితే మొట్టమొదటిగా ఇక్కడ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఉత్తర సర్కార్లో ఇది అమల్లోకి రావడం జరిగింది. అయితే చూడండి, మరి జమీందారీ పద్ధతికి ఇంకా పేర్లు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయండి. ఏంటంటే అది శాశ్వత శిస్తు పద్ధతి అంటాం దీన్నే. ఈ జమీందారీ పద్ధతికి ఇంకొక పేరేంది, శాశ్వత శిస్తు పద్ధతి అంటాం. మరి దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, కార్న్ వాలిస్ పద్ధతి. కార్న్ వాలిస్ పద్ధతి అని ఎందుకన్నామంటే ఇది అమల్లోకి రావడానికి కారణం ఎవరు, కార్న్ వాలిస్. అందుకనే దీనికి ఏమని పేరు పెట్టాము, కార్న్ వాలిస్ పద్ధతి. మరి శాశ్వత శిస్తు విధానం అని ఎందుకన్నామంటే చూడండి, ఈ వారన్ హేస్టింగ్స్ కాలంలో శిస్తు నిర్ణయం అనేది ఎలా జరిగేది, సంవత్సరానికి ఒకసారి జరిగేది. అలా సంవత్సరానికి ఒకసారి జరగడం కాకుండా ఇక్కడ ఏమైంది, 10 ఇయర్స్కి ఒకసారి ఇచ్చేస్తారు. అంటే ఫిక్స్డ్గా చేస్తారు. 10 ఇయర్స్ వరకు ఎటువంటి ఒడిదుడుకులు రావు. ఇంకా 10 ఇయర్స్కి ఒకసారిగా పాడుకుంటారు అన్నమాట. కాబట్టి 10 ఇయర్స్కి ఎంతైతే కట్టాలో అంత మొత్తం కట్టేశారు. కాబట్టి సంవత్సరం వేరియేషన్ అనేది రాదు. కాబట్టి ఇలా ఒక ఫిక్స్డ్ టైం ఉంది కాబట్టి దాన్ని శాశ్వత శిస్తు విధానం అన్నాం. సంవత్సరం కాకుండా ఒక 10 ఇయర్స్కి వేశారు కాబట్టి దాన్ని శాశ్వత శిస్తు విధానం అన్నాం. మరి జమీందారీ పద్ధతి అని ఎందుకు అన్నామంటే చూడండి, చాలా క్లియర్గా వినాలి. నార్మల్గా ప్రభుత్వం ఉంటుందండి, ప్రజలు ఉంటారండి. నార్మల్గా ప్రజలు ఏదైనా తమ పన్నుని చెల్లించాలనుకోండి, ట్యాక్స్ చెల్లించాలనుకోండి, ప్రజలు ప్రభుత్వాన్ని చెల్లిస్తారు. కానీ ఈ జమీందారీ పద్ధతి అంటే ఏంటంటే మధ్యలో జమీందారు ఉంటాడు. అంటే ఏంటి, ప్రజలు జమీందారుకి చెల్లిస్తాడు, జమీందారు బ్రిటిష్ వారికి చెల్లిస్తాడు. అంటే ఏంటి, ప్రజల దగ్గర నుంచి జమీందారు తీసుకొని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి. అందుకని చూడండి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఎవరున్నారండి, జమీందారు ఉన్నాడు. అలా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో జమీందారు ఉన్నాడు కాబట్టి దాన్ని ఏమన్నాము, జమీందారీ విధానం అన్నాము. మరి అయితే జమీందారీ విధానం 1793 దాకా లేదా మాస్టర్, మరి ఇప్పుడే కొత్తగా వచ్చిందంటే కాదండి. జమీందారీ విధానం అనేది అంతకు ముందు కూడా ఉంది. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అంతకు ముందు ఉన్నటువంటి జమీందారు భూమి శిస్తు, రైతు దగ్గర నుంచి భూమి శిస్తు వసూలు చేసేటువంటి ఒక ఎంప్లాయ్ అంతే. రైతుల దగ్గర నుంచి భూమి శిస్తు వసూలు చేయడం, ఆ రాజులకి ఇవ్వడం, ఇంతే. ఒకవేళ రైతు కట్టలేదనుకోండి, దానిపైన వాడికి ఎటువంటి అధికారం ఉండేది కాదు. కానీ వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి జమీందారీ విధానంలో ఉన్నటువంటి ముఖ్యాంశం ఏంది, భూమిపైన హక్కు వచ్చిందండి. దీనికి ఏమొచ్చింది, భూమిపైన హక్కు వచ్చింది. ఒకవేళ ప్రజలు ఎవరైనా డబ్బులు కట్టలేదనుకోండి, కట్టకపోతే వీళ్ళ యొక్క భూమి జమీందారు ఆధీనంలోకి వెళ్ళిపోద్ది. మరి జమీందార్కి అంత స్వేచ్ఛ ఉందా సార్, మరి ప్రభుత్వం నుంచి ఏం ప్రెజర్ ఉండదా అంటే, ఒకవేళ పాడిన పాట జమీందారు కట్టలేదనుకోండి, జమీందారు పాడుకున్నటువంటి భూమి ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోద్ది. అదేంటి పాడుకోవడం, వీళ్ళ భూమి వాళ్ళకి వెళ్ళిపోవడం ఏంటి అసలు ఇదంటే చూడండి, నార్మల్గా ఈ శాశ్వత నిర్ణయ పద్ధతి ఎలా జరుగుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రామంలో ఒక 4 అసెట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒక గ్రామంలో ఉన్నటువంటి భూమిని 4 భాగాలుగా విభజించాం.
ఇప్పుడు ఒక్కొక్క భాగానికి ఏం చేస్తామంటే వేలం పాట పెడతాం. వేలం పాట పెడితే అందులో ఏ, బి, సి అని ముగ్గురు వేలం పాటకు వచ్చారు. ఒకడేమో 1000 రూపాయలకి వేలం పాట వేశాడండి, ఒకడు 1500కి వేశాడు, ఒకటికి 2000కి వేశాడు. అయితే చూడండి, ఇందులో ఎవడైతే ఎక్కువ పాడుకుంటాడో వాడిదే ఈ భూమి అంతా, ఈ అసెట్ అంతా కూడా. అంటే చూడండి, ఈ సముదాయంలో ఉన్నటువంటి భూమి అంతా ఎవరికి వెళ్తుంది? సి అనేటువంటి జమీందారికి వెళ్ళిపోద్ది, వీడే జమీందారు అవుతాడు. అయితే ఇందులో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఉంటారు. మళ్ళీ ఇందులో ఈ రైతులకి వీడికి నచ్చినంత పన్ను పట్టుకుంటాడు. అంటే ఎక్కువైనా విధించవచ్చు, తక్కువైనా విధించవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి ఎంతైనా వసూలు చేయనివ్వండి, కానీ వీడు పాడుకున్న పాఠం చూడండి 2000, ఆ 2000 మాత్రమే ప్రభుత్వానికి కడతాడు. కాబట్టి చూడండి, ఈ పాడినటువంటి పాటని జమీందారు గవర్నమెంట్కి కట్టలేదనుకోండి, ఈ అసెట్ ఎవరికి వెళ్ళిపోద్ది? మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఇందులో ఉన్నటువంటి రైతులు కట్టలేదనుకోండి, ఈ భూమి అనేది జమీందారికి వెళ్ళిపోద్ది. అంటే ఏంటి చూడండి, రైతుకి జమీందారికి భూమి పైన హక్కును కల్పించారు ఈ పద్ధతి ద్వారా. అంతకుముందు ఉన్నటువంటి జమీందారీ విధానంలో అది లేదు. రైతుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి జస్ట్ ఎంప్లాయ్. బట్ ఇక్కడ ఒక ఆధిపత్యం వచ్చింది జమీందారీ విధానానికి. అయితే జమీందారీ విధానం 1948 తర్వాత రద్దయిందండి. మన స్వతంత్రం వచ్చిన తర్వాత జమీందారీ విధానం అనేది రద్దయింది. ఓకే, అయితే చూడండి, అయితే మరి రైతులకి ఏమీ లేదా సార్ అంటే, రైతులకు కూడా ఇందులో ఒక అవకాశాన్ని కల్పించారండి. ఏంది అవకాశం? ఒకవేళ జమీందారు కూడా ఏం చేయాలంటే రైతులకి పట్టాలు ఇవ్వాలి. భూమిపైన హక్కును కల్పిస్తూ జమీందారు కూడా రైతుకి కొన్ని పత్రాలు ఇవ్వాలి. కానీ ఏమైందంటే, సరైన చట్టం చేయకపోవడం వల్ల జమీందారులు రైతులకి పట్టాలు ఇవ్వలేదు. మనకి పాస్బుక్లు అంటున్నాం చూడండి, పాస్బుక్లు అంటే ఇవ్వాలి. ఎందుకని? నువ్వు చేసే పొలం ఇదేని చెప్పి నీకంటే ఒక ప్రూఫ్ ఉండాలి కదా. అందుకని జమీందారులు రైతులకి కొన్ని పట్టాలు ఇవ్వాలి, కానీ జమీందారులు ఏం చేశారంటే ఇవ్వడం మానేశారు. కారణం ఏంది? ఈ గవర్నమెంట్ సరైన చట్టం చేయకపోవడం వల్ల వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు. మరి అలా నెగ్లెక్ట్ చేస్తే మరి ప్రజలు అడగలేరా అంటే అడగచ్చండి, అడగడానికి రైట్ ఉంది. అవసరమైతే కోర్టులో కేసు కూడా వేయచ్చు పట్టాలు ఇవ్వలేదని. మరి ఎందుకు వేయలేదంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత సరిపోయేది కాదు. అంటే జమీందారులతో వీళ్ళు పోరాటం చేయడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోయేది కాదు. ఒకవేళ తెగించి ఎవడో ఒకటి చేశాడు అనుకోండి, ఏం చేసేవారు? వీడి యొక్క భూమిలో నుంచి వాడిని బయటికి వాడిని అక్కడి నుంచి తరిమేసేవారు. దట్టు ఆ తరిమేసిన వ్యక్తికి ఇంకొక ఏ జమీందారు కూడా జాయిన్ చేసుకునేవాడు కాదు. దాంతో వాడికి పని దొరకకుండా పోయేది. అందువల్ల ఏంటంటే మిగిలిన వాళ్ళు భయపడి ఈ జమీందారికి వ్యతిరేకంగా ఎవరో తిరుగుబాటు చేసేవారు కాదండి. ఇది జమీందారీ పద్ధతి అంటే. అయితే జమీందారీ పద్ధతి అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అడిగితే 1793లో మొట్టమొదటిగా ఎక్కడండి? బెంగాల్, బీహార్, ఒరిస్సా, అలాగే ఉత్తర సర్కారులో. అయితే దీన్ని కృషి చేసినటువంటి వ్యక్తి ఎవడని అడిగాడు అనుకోండి, సర్ జాన్ షోర్. ఈయన ఎప్పుడు నిర్మించారు? 1782లో ఈ భూశిస్తుకు సంబంధించినటువంటి దానిలో నియమించడం జరిగింది. ఆయన రిపోర్ట్ 1789లో ఇచ్చాడు. అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కారన్ వాలిస్. అయితే చూడండి, ఈ జమీందారీ విధానానికి మరొక పేరేంటని చెప్పాను? శాశ్వత శిస్తు పద్ధతి అంటాము. మరి దీనికి ఇంకొక పేరు కారన్ వాలిస్ పద్ధతి అంటాము. ఎందుకని? కారన్ వాలిస్ ప్రవేశపెట్టాడు కాబట్టి. మరి శాశ్వత శిస్తు విధానం అని ఎందుకన్నామంటే, ఇక్కడ సంవత్సరం కాకుండా 10 సంవత్సరాలకు ఒకసారి పాట పెట్టడం వల్ల ఏమైంది? శాశ్వత శిస్తు పద్ధతిగా పేరు మార్చడం జరిగింది. మరి జమీందారులను ఎందుకన్నాము? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జమీందారులు ఉంటారు. అయితే మరి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, జమీందారులు ప్రభుత్వానికి ఇన్ టైంలో పన్ను చెల్లించకపోతే వారి భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని చూడండి, వాటిని ఏమంటామంటే సూర్యాస్తమయ చట్టాలు అంటాం. సూర్యాస్తమయ చట్టం లేదా సన్సెట్ లాస్ అంటాం. సన్సెట్ లాస్. బ్రిటిష్ వాళ్ళకి జమీందారులు ప్రభుత్వానికి ఇన్ టైంలో డబ్బులు కట్టకపోతే వాళ్ళ భూమిని ఆక్యుపై చేసేటువంటి రైట్స్ ఉండడాన్ని ఏమంటామంటే సూర్యాస్తమయ చట్టం లేదా సన్సెట్ లాస్ అంటాము. అలా భారతదేశంలో అనేక మంది జమీందారులు సరైన టైంలో పన్ను చెల్లించలేక వాళ్ళ యొక్క భూమిల్ని గవర్నమెంట్కి ఇచ్చేసిన రోజులు చాలా ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ కొంతమంది జమీందారులు బాగుపడ్డారండి. ఎందుకని? వీళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేదానికంటే ప్రజల దగ్గర నుంచి ఎక్కువ పన్ను వసూలు చేసేవారు. నార్మల్గా వీళ్ళు ఎలా కట్టాలంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన దాంట్లో
ఫర్ ఎగ్జాంపుల్ 1/11 జమీందారులు ఉంచుకోవాలి, 10/11 గవర్నమెంట్కి ఇచ్చావు అంటే ఏంటి, 11 రూపాయల్లో జమీందారు 1 రూపాయి ఉంచుకొని 10 రూపాయలు గవర్నమెంట్కి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేసేవారంటే ప్రజల దగ్గర నుంచి ఎక్కువలు తీసుకొని ప్రభుత్వానికి మాత్రం ఒక నిర్దిష్ట అమౌంట్ మాత్రం ఇచ్చేవారు. సో అందువల్ల ఏంటంటే ఈ పద్ధతిలో నాశనం అయిపోయినటువంటి జమీందారులు ఉన్నారు, బాగుపడినటువంటి జమీందారులు ఉన్నారు. కానీ అన్ని విధాలుగా నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవర్రా అంటే రైతులండి. ఎందుకనంటే జమీందారుల చేత బాగా పీడించబడతారు, అధిక పన్నులు వసూలు చేసేస్తారు రైతుల దగ్గర నుండి. ఎందుకని, ఈ ప్రాంతం అంతా వాడే పాడుకున్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారం అంతా జమీందారు చేతిలో ఉండేది. కాబట్టి జమీందారు ఎంత చెప్తే అంత రైతు చెల్లించాల్సి వచ్చేది. అయితే జమీందారీ పద్ధతి వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటి ఆ బెనిఫిట్ అంటే చూడండి, ఇది జమీందారు పాడుకున్నటువంటి భూమి. అయితే ఈ భూమిలో ఈ ప్రాంతం అంతా సాగులో ఉంది, కానీ ఇదంతా కూడా ఏంటంటే బంజరు భూమి, సాగులో లేదు. కాబట్టి అందుకని ఏం చేసేవాడండి జమీందారు వీటిని కూడా సాగులో తీసుకొచ్చేవాడు. ఎందుకని, ఇది సాగులో తీసుకురావడం వల్ల ఇన్కమ్ వస్తుంది కదా. అందుకని ఏం చేసేవాడంటే బీడు భూములుగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా పంట పొలాలుగా మార్చడం జరిగింది. అది జమీందారీ పద్ధతిలో ఉన్నటువంటి ఒక లాభకరమైనటువంటి అంశం. అందుకనే రమేష్ చంద్ర దత్త అనేటువంటి ఒక చరిత్రకారుడు, రమేష్ చంద్ర దత్త, ఆర్సి దత్త అంటాం, అతను ఏమన్నాడంటే 18వ శతాబ్దం చివరి నాటికి వంగదేశంలో ఉన్నటువంటి రైతులు తమ కరువు కాటకాల నుంచి తమంతట తాను స్వతహాగా బయటికి రాగలిగారు. దానికి కారణం కార్నవాలిస్ ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు విధానమే అన్నాడు. దానికి కారణం ఏంటి, కార్నవాలిస్ ప్రవేశపెట్టిన ఈ జమీందారీ విధానమే అని చెప్పాడు. ఎందుకలా అంటే ఎందుకు పనికిరాని భూములు కూడా అమల్లోకి వచ్చాయి, అంటే ఆచరణలోకి వచ్చాయి. అది జమీందారీ విధానం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరి లోపం ఏంటని అడిగామనుకోండి, ఈ జమీందారీ విధానం వల్ల ఈ జమీందారులు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనుకున్నారు, అలాగే జమీందారుల దగ్గర నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకోవాలనుకుంది. అంతే తప్ప వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కాన్సెప్ట్ ప్రభుత్వానికి లేదు. నార్మల్గా వ్యవసాయం డెవలప్ చేయాలన్న కోరిక ఎవరిది, గవర్నమెంట్ది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ భూమి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి పట్టించుకోవడం మానేసింది. దానివల్ల చాలా చోట్ల ఏమైందంటే వ్యవసాయం అనేది క్షీణించిపోయింది. మరి ఇప్పుడే కదా సార్ మరి ఈ వ్యవసాయం డెవలప్ అయింది అన్నారంటే కొన్ని చోట్ల అందరు జమీందారులు అలా డెవలప్ చేయాలని ఏం లేదు కదా. గవర్నమెంట్ అనుకోండి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్ని డెవలప్ చేయాలనుకుంటుంది, కానీ జమీందారులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డెవలప్ చేస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే డెవలప్ చేయలేరు. కాబట్టి ఏమైందంటే జమీందారీ విధానంలో వ్యవసాయం అనేది బాగా క్షీణించిపోయింది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ జమీందారీ విధానం వల్ల వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. అది ఉంది, ఇది ఉంది. మరి కంపెనీకి ఏమైనా లాభం అంటే గుడ్డి కంటే మెల్ల నయమన్నట్టు ఈ సంవత్సరం వచ్చే ఇన్కమ్ కంటే ఒక్కసారి ఇన్కమ్ రావడం వల్ల కంపెనీకి కావాల్సినటువంటి అవసరాలు తీరినాయండి. ఓకేనా, ఇది జమీందారీ విధానం. అయితే చూడాలి, ఈ జమీందారీ విధానంలో జమీందారులు బ్రిటిష్ వాళ్ళు కట్టేటువంటి మొత్తం దాన్ని ఏమంటామంటే పేస్కస్ అంటాం. పేస్కస్ అంటే ఇది కూడా శిస్తేనే అర్థం, ఇంకొక పదం కూడా ఉపయోగిస్తారు, పేస్కస్. జమీందారులు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి మొత్తం అమౌంట్ని ఏమంటామంటే పేస్కస్ అంటాము. ఒకవేళ మరి బ్రిటిష్ వాళ్ళు జమీందారులు డబ్బు కట్టకపోతే వాళ్ళు భూమిని ఆక్యుపేట్ చేసుకోవడానికి ఉపయోగపడే లాలు ఏంటని అడిగితే సన్సెట్ లాస్ లేదా సూర్యాస్తమయ చట్టం అంటాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది జమీందారీ విధానంలో ఉన్నటువంటి అంశాలండి. అయితే ఇప్పుడు చూడండి, ఈ నెక్స్ట్ మనం చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే రైతువారీ విధానం అండి. రైతువారీ విధానం ఈ జమీందారీ విధానానికి క్వైట్ ఆపోజిట్ రైతువారీ విధానం. జమీందారీ విధానానికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే రైతువారీ విధానం. ఈ విధానాన్ని నార్మల్గా ఎవరి కాలంలో ప్రవేశపెట్టారంటే షేర్షా కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అక్బర్ కాలంలో కూడా దీన్ని కొంచెం పటిష్టం చేశారండి. అలాంటి విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చారు. అయితే రైతువారీ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎవరి కాలంలో అమల్లోకి తీసుకొచ్చారంటే లార్డ్ హేస్టింగ్స్ కాలంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే దీనికోసం కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే థామస్ మన్రో మరియు కెప్టెన్ రీడ్లు అనేటువంటి వ్యక్తులు ఈ రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, కృషి చేయడం జరిగింది.
అయితే జమీందారీ విధానానికి క్వైట్ ఆపోజిట్నే రైతువారీ విధానం. ఏంటి అసలు రైతువారీ విధానం అంటే, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఇందాక ఎవరున్నారు, జమీందారు ఉన్నాడు. కానీ రైతువారీ విధానంలో మధ్యవర్తులు ఎవరు ఉండరు, డైరెక్ట్గా ప్రజలకి ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది. అంటే ఏం చేస్తారు, ప్రజలే నేరుగా వెళ్ళి ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు. చాలా మంచి పద్ధతి నేను చెప్పాలంటే. ఇక్కడ ఉన్నటువంటి 3 పద్ధతుల్లో రైతులకు ఉపయోగపడేటువంటి పద్ధతి ఏదిరా అంటే ఇదే. ప్రజలకి ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధాలు ఉండడం వల్ల ఏమవుద్ది, ఒకవేళ ఎప్పుడైనా పన్ను చెల్లించలేదనుకోండి, ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదో రీజన్స్ కనుక్కుంటుంది. ఎందుకని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంటలు పండినంతసేపు పన్ను చెల్లించడానికి రైతులకు ఇబ్బంది కాదు. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే వరదలు ఎక్కువ వచ్చి పంటలు నాశనం అయిపోయాయి. మరి అప్పుడు పన్ను చెల్లించగలరా? కాబట్టి రైతువారీ విధానంలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఇలా వరదలు వచ్చినప్పుడు కానీ పంటలు సరిగా పండలేనప్పుడు కానీ ఏం చేస్తుంది, ఈ రైతులకి పన్నులు మాఫీ చేయడం జరుగుద్ది. పన్నులు మాఫీ చేయడం జరుగుతుంది, ట్యాక్స్ మాఫీ చేస్తారన్నమాట. మరి భూమి ఉంది కదా, ఆ భూమి అంతటికి ఒకటే విధమైనటువంటి పన్నును విధించదు. బాగా పండే భూమికి ఒక పన్ను, పండనటువంటి భూమికి ఒక పన్ను, ఇలా వేరియేషన్ చూపిస్తారు. అది రైతువారీ విధానంలో ఉన్నటువంటి మంచి మంచి లాభాలు. మరి జమీందారీ విధానంలో అలా కాదండి. నీకు 10 ఎకరాల భూమి ఉంటే ఆ 10 ఎకరాలకి ఎకరానికి ఎంత అని చెప్పి మొత్తం పే చేయాల్సి వస్తుంది. కానీ రైతువారీ విధానంలో అలా కాదు. 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు బాగా పండి 5 ఎకరాలు బాగా పండలేదు అనుకోండి, ఈ 5 ఎకరాలకు ఒక రకమైన శిస్తు ఉంటుంది, ఈ 5 ఎకరాలకు ఒక రకమైన శిస్తు ఉంటుంది. ఒకవేళ నీకు పంటలన్నీ నాశనం అయిపోయి సరిగ్గా పండలేదనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ శిస్తుని మాఫీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలకి ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉండడం వల్ల ప్రభుత్వం ఈ వ్యవసాయం డెవలప్ చేయడం కోసం ఫోకస్ చేస్తుంది. రైతుల కష్టాలు, రైతులకి ఏమైనా పెట్టుబడికి డబ్బులు కావాలంటే అప్పులు ఇవ్వడం, ఇలాంటివన్నీ ఎందులో ఉంటాయంటే రైతువారీ విధానంలో ఉంటాయి. అసలు మరి రైతువారీ విధానం ఎందుకు వచ్చింది, మొట్టమొదటిగా ఎక్కడ ప్రవేశపెట్టారనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పాలి. ఎందుకు వచ్చిందంటే, ఈ జమీందారీ విధానం వల్ల ఇయర్కి వేలంపాటు వేసేటువంటి పద్ధతి కంటే కొంచెం బెటర్గానే అనిపించింది. 10 సంవత్సరాలకు ఒకసారి పాట పెట్టడం అనేది పద్ధతిగానే అనిపించింది. కానీ తర్వాత కాలంలో ఈ జమీందారీ విధానం కూడా నష్టం చేకూరేది బ్రిటిష్ వాళ్ళకి. ఎందుకని, రైతుల దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేసి వీళ్ళకి ఇచ్చేసేవారు. గవర్నమెంట్కి ఏమో ఒకేసారి ఇన్కమ్ వచ్చి 10 సంవత్సరాల దాకా ఎటువంటి ఇన్కమ్ కనపడేది కాదు. ఎక్కువగా ఎవరు లాభపడ్డారు, జమీందారులు. అంటే రైతులు మోసపోయారు, ఇటు వీళ్ళు మోసపోయారు, కానీ ఎక్కువగా లాభపడింది మాత్రం జమీందారులు. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, ఈ జమీందారీ పద్ధతి కాకుండా దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఒక మంచి పద్ధతి ఉంటే చూడండి అని చెప్పి అధికారులకి సూచిస్తుంది. ఏది, బ్రిటిష్ గవర్నమెంట్ సూచిస్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, కెప్టెన్ రీడ్ అనేవాడు 1796లో ఈ శేర్షా ప్రవేశపెట్టినటువంటి రైతువారీ విధానాన్ని మద్రాసులో ఉన్నటువంటి బారామహల్ అనేటువంటి ప్రాంతంలో ఈ రైతువారీ విధానాన్ని ప్రవేశపెడతారు మొట్టమొదటిగా 1796లో. ఈ పద్ధతి అప్పుడే అసిస్టెంట్ కలెక్టర్గా వచ్చినటువంటి థామస్ మన్రో, ఇదే ప్రాంతానికి వీడి కింద పనిచేయడానికి మన్రోని అసిస్టెంట్ కలెక్టర్గా పంపిస్తారండి. ఈ మన్రో చూస్తాడు, ఇది నచ్చుద్ది దీనికి. ఇది నచ్చి ఏం చేస్తాడు, 1800 సంవత్సరంలో దత్త మండలాల్లో ప్రవేశపెడతాడు. దత్త మండలాలు అంటే ఏంటి, రాయలసీమలో మొట్టమొదటిసారిగా రైతు విధానాన్ని ప్రవేశపెడతాడు. అయితే ఈ థామస్ మన్రో 1820లో మద్రాస్ గవర్నర్గా నియమించబడతాడు. చాలా గొప్ప వ్యక్తి అండి, గొప్ప పరిపాలనా దక్షుడు, గొప్ప యుద్ధ వీరుడు. ఎవరంటే సర్ థామస్ మన్రో. ఈయన తన యొక్క స్కిల్తో, అంటే నైపుణ్యంతో 1820లో మద్రాస్ గవర్నర్గా నియమించడం జరుగుతుంది. ఈయన మద్రాసుకి గవర్నర్గా నియమించబడిన తర్వాత ఈ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి అంతటిని మద్రాసులో ప్రవేశపెడతాడు. ఎప్పుడు, 1820లో అఫీషియల్గా ప్రవేశపెడతాడండి. అప్పటి వరకు ఏంటంటే ఇండివిజువల్ ఇవన్నీ. 1796లో ఈ కెప్టెన్ రీడ్ అనేవాడు బారామహల్లో ప్రవేశపెట్టడం కానీ, అలాగే 1800 సంవత్సరంలో దత్తమండలాల్లో వీడి ప్రవేశపెట్టడం కానీ అవన్నీ చిన్నవి, అఫీషియల్ కాదు. కానీ 1820లో థామస్ మన్రో మద్రాస్ గవర్నర్గా నియమించబడినప్పుడు అప్పుడు మద్రాస్ మొత్తం ఈ పద్ధతిని ప్రవేశపెడతాడు. కాబట్టి అఫీషియల్ డేట్ మాత్రం దీన్నే గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే దీని తర్వాత ఈ పద్ధతి ఇంకా ఎక్కడెక్కడ విస్తరింపజేశారంటే బొంబాయి, అలాగే అస్సాం. చూడండి, మద్రాసులో రైతువారీ విధానాన్ని అనుసరించారండి, బొంబాయిలో రైతువారీ విధానాన్ని అనుసరించారు, అలాగే అస్సాం, అలాగే దత్త మండలాలు, ఇలా మొదలైన ప్రాంతాల్లో ఈ రైతువారీ విధానాన్ని అనుసరించడం జరిగింది. రైతువారీ విధానం అంటే ఏంటి,
ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తులు ఎవరు ఉండకూడదు. దాన్నే రైతువారీ విధానం అంటాము. అయితే రైతువారీ విధానానికి భారతదేశంలో పునాదులు వేసినటువంటి రాజు ఎవరైనా అడిగితే షేర్షా అనేటువంటి ఒక గొప్ప చక్రవర్తి అండి. అయితే దీని తర్వాత మనం చెప్పుకునేటువంటి ఇంకొక పద్ధతి ఏంటంటే మహల్వారీ పద్ధతి అంటాం. మహల్వారీ పద్ధతి అంటాం. అయితే ఈ మహల్వారీ పద్ధతి అంటే ఏంటంటే జమీందారీ పద్ధతి అలాగే రైతువారీ పద్ధతి మిక్స్ అయిపోయినటువంటి ఒక కొత్త పద్ధతిని ఏమంటామంటే మహల్వారీ పద్ధతి అంటాం. మహల్వారీ పద్ధతి అంటే అర్థం ఏంటండి? రైతువారీ పద్ధతి, జమీందారీ పద్ధతి రెండూ మిక్స్ అయినటువంటి పద్ధతిని మనం ఏమంటాము? మహల్వారీ పద్ధతి అంటాం. దీన్ని 1833లో ప్రవేశపెట్టడం జరుగుతుందండి. అప్పుడు కాలంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్. అయితే దీన్ని కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బర్ట్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టడానికి కృషి చేస్తాడు. అయితే మొట్టమొదటిసారిగా ఈ పద్ధతిని గుజరాత్ మరియు ఆగ్రా అనే ప్రాంతాల్లో ఈ బట్ అనేవాడు ప్రవేశపెడతాడు విలియం బెంటింగ్ కాలంలో. ఎక్కడెక్కడండి? గుజరాత్ అలాగే ఆగ్రా అనేటువంటి ప్రాంతంలో ఈ మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏ సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టారని అడిగితే 1833లో. అయితే తర్వాత మళ్ళీ ఎక్కడ ప్రవేశపెట్టారంటే దీన్ని వాయువ్య సరిహద్దు ప్రాంతాలు అలాగే మధ్య భారత్లో అలాగే మన నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ పద్ధతి అమల్లో ఉండడం జరిగింది. అయితే మహల్ అంటే ఏంటి అంటే చూడండి, మహల్వారీ పద్ధతి అని ఎందుకన్నాము? అసలు మహల్వారీ పద్ధతి అంటే ఏంటంటే మహల్ అంటే కొన్ని గ్రామాల సముదాయాన్ని మహల్ అంటాం. అయితే ఈ పద్ధతిలో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే చూడండి, ఈ రెండు పద్ధతులు మిక్స్ అయినా లేదు మీకే తెలుస్తుంది. గ్రామంలో ఉన్నటువంటి భూమి అనేక మంది రైతులు ఉంటారండి, ఇందులో ఉంటారు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ గ్రామం అంతటికి పన్ను విధించేస్తుంది. అంటే ఈ గ్రామం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనే గ్రామం అనుకుందాం. ఎక్స్ అనే గ్రామం మొత్తం పన్ను ఎంత అంటే 10,000. ఈ గ్రామం 10,000 కట్టాలి. అయితే ఈ 10,000 ఎవరు కట్టాలి? ఇందులో ఉన్నటువంటి రైతులు కట్టాలి. ఆ రైతులు మరి ఎవరెవరు ఎంత కట్టాలి తెలియదు కదా. అందుకని ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్నటువంటి భూస్వామి కానీ లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి ఊరు పెద్ద కానీ ఆ గ్రామ పెద్ద కానీ లేదా భూస్వామి ఎవరైనా ఉంటే ఆయన కానీ ఏం చేస్తాడు? ఈ రైతుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తాడు. ఎంత? అది 10,000. కాబట్టి ఈ గ్రామం అందరి దగ్గర ఉన్నటువంటి రైతుల దగ్గర, గ్రామంలో ఉన్నటువంటి అందరి రైతుల దగ్గర 10,000 కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి గవర్నమెంట్కి కడతాడు. అలా గవర్నమెంట్ కట్టినందుకు గాను గవర్నమెంట్ ఏం చేస్తుందండి? అతనికి కొంత కమిషన్ ఇస్తుంది. కాబట్టి చూడండి, ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి. జమీందారీ పద్ధతులు ఏంటి? ప్రభుత్వానికి ప్రజలకి మధ్య జమీందారు ఉన్నాడు. ఇక్కడ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య గ్రామ పెద్ద ఉన్నాడు. కానీ జమీందారు పాడుకొని తీసుకుంటాడు, వీడికి గవర్నమెంట్ కొంచెం కమిషన్ ఇస్తుంది. ఓకేనా? అయితే చూడండి, రైతువారీ పద్ధతి ఏంటంటే ప్రజలకి ప్రభుత్వం మధ్యలో ఎవరు లేరు, వీడు ఎవరో జస్ట్ బ్రోకర్ లాంటివాడు అనమాట. కాబట్టి అతను పెద్దగా పరిగణించకూడదు. కాబట్టి రైతువారీ సిస్టము అలాగే జమీందారీ సిస్టము రెండింటిలో మిక్సింగే మహల్వారీ సిస్టమ్ అండి. ఓకే. అయితే ఈ మహల్వారీ పద్ధతి అలాగే రైతువారీ పద్ధతి తర్వాత కాలంలో పెద్దగా తేడాలు అనేవి ఏమి ఉండవు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి. అయితే ఇవి పద్ధతులు. అయితే జమీందారీ పద్ధతి వల్ల బ్రిటిష్ వాళ్ళకి ఒక మంచి లాభం కూడా చేకూరింది, అది ఇందాక చెప్పలేదు. ఏంటంటే అది ఈ బ్రిటిష్ వాళ్ళకి అనుకువగా ఉండేటువంటి ఒక వర్గం ఏర్పడింది. ఎందుకని? మన ప్రాంతంలో జమీందారులు అంటే ఒక మంచి వాల్యూ ఉంటుంది. రైతులందరూ కూడా ఏం చేస్తారంటే ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పినా వింటూ ఉంటారు. కాబట్టి జమీందారులు అంటే మంచి వాల్యూ ఉండేది రైతుల దగ్గర. ఈ రైతులందరూ ఈ జమీందారు మాట వినేవాడు. ఈ జమీందారు ఏమో బ్రిటిష్ వాళ్ళ మాట వినేవాడు అన్నమాట. సో దానివల్ల ఏమైంది? ఈ జమీందార్కి బ్రిటిష్ వాళ్ళకి మంచి సంబంధాలు ఉండడం వల్ల ఈ ప్రజలకి బ్రిటిష్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఎందుకని ఒకవేళ జమీందారు కనుక బ్రిటిష్ వాళ్ళకి పాజిటివ్గా లేడనుకోండి, ఈ జమీందారికి కోపం వస్తే ఏం చేస్తాడు? ఈ ప్రజలు రెచ్చగొడతాడు. జమీందారు మాట వింటారు ప్రజలు కూడా. నేనండి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేద్దామన్నా అనుకోండి, ప్రజలు జమీందారు కూడా వచ్చేస్తారు. కాబట్టి బ్రిటిష్ వారికి ప్రమాదం. కానీ జమీందారీ పద్ధతి వల్ల ఏమైందంటే ప్రజలను గుప్పెట్లో పెట్టుకున్నటువంటి జమీందారులు వాళ్ళ గుప్పెట్లోకి వచ్చేస్తారు. అది సింపుల్ టిప్. ఓకే. ఇది భూమి శిస్తు విధానాలకు సంబంధించినటువంటి అంశం. అయితే ఏదేమైనప్పటికీ ఈ మూడు భూమి శిస్తు విధానాల్లో ఏది గొప్పది అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ప్రాంతాలకు అదే బెటర్.
అయితే మనం చెప్పుకోవాల్సినటువంటి పద్ధతి రైతువారీ పద్ధతి. అది ఇప్పటికీ మనకి అమల్లో ఉండడం జరుగుతుందండి. అయితే జాగ్రత్త చూడండి, ఈ భూమి శిస్తు విధానాల వల్ల ఎక్కువగా లాభపడ్డది బ్రిటిష్ వాళ్ళే, నష్టపోయింది ఎవరని అడిగితే రైతులే. ఈ రైతులు ఏమైపోయారంటే ఈ భూమి శిస్తులు ఏ విధంగా వీళ్ళు వసూలు చేసినప్పటికీ వాళ్ళు విధించినటువంటి పన్నులు చెల్లించలేక ఎవరైతే రైతులుగా ఉంటారో వాళ్ళు కూలీలుగా మారిపోతారు. అంటే వాళ్ళు పొలాలను అమ్మేసి వాళ్ళే కూలీలుగా మారిపోతారు. చివరికి వాళ్ళు కూలీలుగా మారడానికి కారణమయ్యారు కాబట్టి వాళ్ళపై తిరుగుబాటుకు కూడా వెళ్తాం. మనం ఎక్కడ చెప్పుకుంటామంటే ఇవన్నీ కూడా 1857 తిరుగుబాటు సందర్భంలో చెప్తాం. ఆ తిరుగుబాటు ఎవరెవరు చేస్తారంటే రైతులు, జమీందారులు, వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు, రాజులు, సనాతనవాదులు, వీళ్ళందరూ ఉంటారండి. అయితే అందులో రైతులు ఎందుకు తిరుగుబాటు చేశారు అంటే కనుక ఈ భూమి శిస్తుల వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడతారు. ఈ ఒక్క కారణంగానే బ్రిటిష్ వారిపైన తర్వాత కాలంలో తిరుగుబాటు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే విద్యా సంస్కరణలు, అలాగే న్యాయ సంస్కరణలు, అలాగే పరిపాలనా సంస్కరణల గురించి చెప్పుకోవడం జరుగుతుంది.